పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయమని ఆంధ్రప్రదేశ్ స్పీకర్కు విజ్ఞప్తి చేసింది వైసీపీ. స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ బృందం ఈ మేరకు వినతి పత్రం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచి పార్టీ మారిన వారిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని కోరింది. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా నెగ్గి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి ఈ శాసనసభ్యులందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పేసి స్పీకర్ గారికి మేము నొక్కి ఒక్కడి చెప్పడం, ఆయన విధి విధానాలను బట్టి తగు నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ నోటీస్ ఇస్తూనే ఇవాళ ఏదైతే నిబద్ధతకు లోనై రాజకీయాల్లోనూ ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు చేస్తాను అని ఎప్పుడు తనకు తను సర్టిఫికెట్ ఇచ్చుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది కనువిప్పు కలుగుతుంది అని చెప్పేసి మరి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనేటటువంటి ఆలోచనతో స్పీకర్ గారు కానీ త్వరితగతిని తగు నిర్ణయం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడుకి ఒక చెంపపెట్టు అవుతుంది. ఇటువంటి దుర్చర్య భవిష్యత్తులో చేయకూడదనేటటువంటి ఆలోచన అన్ని రాజకీయ పార్టీలకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి అనైక్య విధానాలు సాగకుండా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుంటూ పార్టీలు ప్రజాసేవలో మిళితమై ముందుకెళ్లాలనుకుంటే స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఈనాడు మేమిచ్చినటువంటి నోటీసుని కులంకుశంగా పరిశీలన చేసి వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి. ఆ ప్రకటించగలిగినప్పుడే ప్రజల యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క మనోభావాలు కూడా పూర్తిగా వ్యక్తమయ్యేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అనర్హత వేటు పడిన వెంటనే ఎన్నికలు వచ్చేటటువంటి సందర్భం ఉన్నట్టయితే ప్రజలు దీన్ని ఏ రకంగా ఆలోచన చేస్తున్నారు అన్నటువంటి వాస్తవాలు కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ గారిని మేము అన్ని ఆధారాలతోటి కూడా ఇవ్వడం జరిగింది. వాయిస్ రికార్డెడ్ కానీ వీడియో రికార్డెడ్ కానీ పేపర్ కటింగ్స్ కానీ ఉన్నటువంటి సెక్షన్లను లోబడి చేయాల్సినటువంటి విధానాన్ని కానీ ఆ నోటీసులో మేము అన్నింటినీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతో అక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి గౌరవ స్పీకర్ గారు కూడా తొందరలోనే దీని మీద తగు నిర్ణయం తీసుకుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాం. సెలవు.